ఈ ప్రపంచంలో ఏఐ లేకుండా జీవించడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ ఏఐ ఇలాంటి ఏఐ టూల్స్ మన జీవితాన్ని సులభం చేస్తున్నాయి. కోడింగ్ రాయాలన్నా ఏఐ వాడుతున్నాం. రైటింగ్ కావాలన్నా కూడా ఏఐ వాడుతున్నాం. హోంవర్క్ చేయాలంటే కూడా ఏఐ టూల్‌నే వాడుతున్నాం. ఇలా ఏఐ మీద మనం డిపెండ్ అవుతే మనకు ఆలోచించే శక్తి తగ్గిపోతుందా? ఈ వీడియోలో మనం ఈ టాపిక్ గురించి డీప్‌గా డిస్కస్ చేద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టోరీస్. ఏఐ ఒక మజిల్ లాంటిది. మనం జిమ్‌కి వెళ్తే మన బాడీ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అదే మనం జిమ్‌కి వెళ్ళకపోతే మన బాడీ అనేది వీక్ అవుతుంది. అలాగే బ్రెయిన్ కూడా యూజ్ చేస్తే స్ట్రాంగ్ అవుతుంది. యూజ్ చేయకపోతే స్లో అవుతుంది. మనమే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మెమరీ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫోకస్ కూడా పెరుగుతుంది. మన క్రియేటివిటీ డెవలప్‌మెంట్ అవుతుంది. కానీ మనం ప్రతి చిన్న విషయం కోసం ఏఐని యూజ్ చేస్తే మన బ్రెయిన్‌కి ఎక్సర్సైజ్ అనేది తగ్గిపోతుంది. ముందుగా మనం ఒక విషయాన్ని క్లియర్ చేసుకుందాం. ఏఐ అనేది ఎనిమీ కాదు. ఏఐ అనేది యాక్చువల్‌గా చాలా పవర్‌ఫుల్ టూల్. ఎలా అంటే మనకు సెకండ్స్‌లో ఆన్సర్ ఇస్తుంది. టైం చాలా సేవ్ చేస్తుంది. డిఫికల్ట్ కాన్సెప్ట్‌ని కూడా ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అంటే ఏఐ అనేది షార్ట్‌కట్ కాదు. ఏఐ అనేది స్మార్ట్ అసిస్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక స్టూడెంట్‌కి మ్యాథమెటిక్స్ అనేది అర్థం కాలేదనుకుందాం. దాన్ని మనం ఏఐలో సెర్చ్ చేస్తే అది స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. దీనివల్ల లెర్నింగ్ అనేది ఫాస్ట్ అవుతుంది. అంటే ఏఐ అంటే షార్ట్‌కట్ కాదు. ఏఐ అనేది ఒక స్మార్ట్ అసిస్టెంట్. ఏం ప్రాబ్లమ్ అనేది ఏఐలో లేదు. ప్రాబ్లమ్ అనేది మనం యూసేజ్‌లో ఉంది. ఇప్పుడు ఇమాజిన్ చేయండి. మీకు ఒక క్వెషన్ వచ్చింది. కానీ మీరు అది ట్రై చేయకుండా డైరెక్ట్‌గా ఏఐ ద్వారా ఆన్సర్ తీసుకుంటే అప్పుడు మీ లేజీ థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తగ్గుతాయి. అలాగే కాన్ఫిడెన్స్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఎగ్జాంపుల్‌గా హోంవర్క్ మొత్తం ఏఐతోని చేస్తే ఎగ్జామ్‌లో అదే సేమ్ క్వెషన్ వస్తే మీకు ఆన్సర్ అనేది గుర్తుండదు. ఎందుకంటే మీరు దీన్ని థింక్ చేయలేదు. ఇది మీకు బిగ్గెస్ట్ డేంజర్ అవుతుంది. ఏఐని వాడకూడదా? ఏఐని వాడాలి. ఏఐని చాలా స్మార్ట్‌గా యూజ్ చేయాలి. ఫస్ట్ నువ్వు ఆలోచించు. దాని తర్వాత ఏఐలో సెర్చ్ చేయి. ఏఐని నువ్వు డౌట్స్ క్లారిఫై చేయడానికి, కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి యూజ్ చేయి. బ్లైండ్‌గా కాపీ పేస్ట్ చేయడం, పూర్తిగా ఏఐ పైన డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు. బ్రెయిన్ అనేది స్ట్రాంగ్‌గా ఉండాలంటే డైలీ ప్రాక్టీస్ చేయండి. పజిల్ సాల్వ్ చేయండి. బుక్స్ చదవండి. మీరే ఆన్సర్ చేయండి. మీరు ప్రయత్నించండి. తర్వాత ఏఐని హెల్ప్ తీసుకోండి. దెన్ ఆన్సర్‌ని వెరిఫై చేయండి. ఇలా చేస్తే మీ బ్రెయిన్ అనేది వీక్ అవ్వదు. పెరిగి స్ట్రాంగ్ అవుతుంది. ఫైనల్‌గా ఒక లైన్ గుర్తుంచుకోండి. ఏఐ మనకు రీప్లేస్‌మెంట్ కాదు. అది ఎన్హాన్స్‌మెంట్. మన చేతిలో ఉంది. మనం ఏఐని యూజ్ చేస్తామా? లేక ఏఐ మనల్ని కంట్రోల్ చేస్తుందా? స్మార్ట్‌గా ఏఐని యూజ్ చేయండి. గ్రో అవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి. థాంక్ యూ.